దుష్టుడైన అపవాది పిల్లలగా ఉండగానే, చిన్న వయసులో ఉండగానే దేవుడి నుంచి, ఆయన పవిత్రత నుంచి, పరిశుద్ధ జయ జీవితం నుంచి పక్కకు తొలగిచ్చేస్తున్నాడు. ఇది మనం గమనించాల్సింది. బాల్యములో ఉండగానే, అందుకే సామెతలో రాయబడి ఉంది, ఏమని తెలుసా? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో కనుక మనం చూడగలిగితే అక్కడ మనకు కనపడుతుంది. బాలుడు నడవలసిన త్రోవ ఎప్పుడు నేర్పాలంటే చిన్నతనంలోనే. వాడు పెరిగి పెద్దవాడైనా సరే పాపం చేయించాలని. వాడికి సంతోషం ఏంటి? పాపం చేపిస్తే వాడికి వచ్చే లాభం ఏమైనా ఉందా? వాడికి వచ్చే లాభం లేదు. కానీ నేనొక్కదాన్నే నరకం పోవటం ఎందుకు? నాతో కూడా కాస్త ఎల్లం కూడా తీసుకెళ్తే ఎంత బాగుంటుంది అని సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నరకానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడేమో నిత్య జీవం ఇవ్వాలని, దేవుడేమో మనల్ని పరిశుద్ధపరిచి నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దుష్టుడైనటువంటి అపవాదేమో తనతో కూడా నరకానికి తీసుకువెళ్ళాలని వాడు కోరుకుంటున్నాడు. వాడి కోరికకు కారణం మన జీవితం నాశనం అవ్వాలని. దేవుని కోరికేమో మనం రక్షణ పొందాలని. మనిషిని హృదయం పాపభూయిష్టమైపోతుంది. ఈ టాపిక్లో మనం ఫస్ట్ ఇమేజ్ చూసాం. ఫస్ట్ ఇమేజ్, మొదటి పటం, మొదటి బొమ్మ. దానిలో మానవ హృదయం ఉంది. మనిషి కనపడుతూ ఉన్నాడు, ఒక హృదయం కనపడుతుంది. దానిలో రకరకాలైనటువంటి జంతువులు కనపడుతూ వస్తున్నాయి కదా. దేవదూత ఉన్నాడు. అంత మాత్రమే కాక ఒక నక్షత్రం, ఒక కన్ను, తర్వాత నెమలి, మేకపోతు, పంది, ఇంకా చిరుతపులి, తాబేలు, కప్ప, ఇవన్నెన్నో ఉన్నాయి. మానవ హృదయంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ హృదయం, ఈ మానవ హృదయం, మనకు కనబడుతున్నటువంటి ఆ మానవ హృదయం పాపి యొక్క హృదయం. ఎవరి హృదయం? పరిశుద్ధుని హృదయం కాదు, అది పాపి యొక్క హృదయం. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క పాపానికి, కొన్ని రకాలైనటువంటి పాపాలకు సాదృశ్యాలుగా ఉన్నట్లుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాంగా కదా. అందులో ఉన్నటువంటి పాపాలకు గుర్తులు అన్నమాట, సాదృశ్యంగా ఆ బొమ్మలను అక్కడ వేయడం జరిగింది. ఈర్ష్య, సపోజ్ ఈర్ష్యకి ఏ బొమ్మ చూపిస్తాం మనం చెప్పండి? ఈర్ష్య బయటికి కనబడిద్దా? ఈ బొమ్మ ఇది గీయటానికి చెప్పండి, కనపడదు కదా. అది ఫీలింగ్సే అదంతా. ఈర్ష్య, అసూయ అనేది ఏంటంటే ఒక మనిషిని యొక్క ఫీలింగ్. అది కేవలం ఫీలింగే. హత్య, అది క్రియారూపకమైంది. దొంగతనం, అది క్రియారూపకమైంది. దొంగని మనం చూపించాలంటే ఈజీగా చూపించవచ్చు. ఇదివరకటి రోజుల్లో దొంగ అంటే కనుక గల్ల లుంగి కదా, గల్ల లుంగి, ఇక్కడేమో ఒక కచ్చీఫ్ కట్టుకొని, మెడలో చేతిలో ఒక కత్తి పట్టుకొని, ఇక్కడ ఒక పుట్టుమచ్చో లేకపోతే కురుపుడి కాయలు ఉంటాయి కదా, అట్లాంటివి ఒకడు ఇక్కడ పెట్టేవాళ్ళు. ఎంత అఫీషియల్గా ఉంటున్నారండి కాదా. సైబర్ నేరగాళ్ళు అంటున్నామా? ఏ నేరగాళ్ళు? సైబర్ నేరగాళ్ళు. వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. నీ మొబైల్ ఫోన్ హ్యాక్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ హ్యాక్ అయిందంటే ఇంతే సంగతులు. ఫోనే నీ చేతిలో ఉంటుంది, దాన్ని ఉపయోగించేది మాత్రం ఆడాడో ఉంటాడు. హ్యాక్ అయిందంటే ఏమి లేదండి, నీ అకౌంట్స్ కనుక దానికి లింక్ అయ్యి ఉంటే, నీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, గీటీఎం ఇట్లాంటివి ఉన్నాయి చూసారా, అవి మొత్తం కనుక దానికి అటాచ్ అయ్యి కనుక అయ్యి ఉంటే నీ ఫోన్కి, దానిలో 1000 రూపాయలు పడితే మరుక్షణంలో మాయం. 1,00,000 రూపాయలు అందులో అకౌంట్లో పడినాయా, మరుక్షణంలో మాయం. ఎంత అఫీషియల్గా దొంగతనం చేస్తున్నారు. ఆడికేమో ఇక్కడేమో సొక్కలేదు, ఇక్కడ మెడలోనేమో కచ్చీఫ్ గట్ల, తర్వాత గల్ల లుంగి కూడా ఏమి లేదు, చేతిలో కత్తి లేదు, వాడి చేతిలో ఒక మౌస్ మాత్రమే ఉంటుంది. మౌస్ అంటే ఎలిక అనుకునేరు. మౌస్ అంటే ఎలిక కాదు, కంప్యూటర్ మౌస్ ఉంటుందిగా, చక్కగా అది పెట్టుకుంటాడు, కంప్యూటర్ ముందు కూర్చుంటాడు. ఇక ఏం లేదు, మొత్తం వాడికి డేటా ఎప్పటికప్పుడు నీ అకౌంట్లో ఎంత వస్తుందో, ఎంత పోతుందో మొత్తం తెలిసిపోతుంది. నీ ఫోన్కి ఎవరు ఫోన్ చేస్తున్నారో. అసలు ఇంకొక విచిత్రం చెప్పనా, కేవలం ఫోనే నీ దగ్గర ఉంటుంది. హ్యాక్ అయిన వాడే దాన్ని ఉపయోగించుకునేది అంతా తెలుసా.
దాంట్లో ఒకవేళ నువ్వు కనుక నెట్ ఉపయోగించుకుందామని ఓ 3GB నెట్ కనుక రీఛార్జ్ చేసుకున్నావు అనుకో, అసలు ఉండదు, నువ్వు వాడేది ఏం లేదు అందులో. తీరా చూస్తే నెట్ ఓపెన్ అవ్వదు. ఏంట్రా కారణం అంటే అయిపోయి ఉంటుంది. ఇదే నేను ఎప్పుడు వాడా? బ్యాంక్ అకౌంట్లో డబ్బులేమో ఖాళీ, నెట్ చూస్తేనేమో నెట్ బ్యాలెన్స్ ఖాళీ, ఫోన్ చూస్తేనే హీట్ ఎక్కిపోయి ఉంటుంది, ఫోన్ చూస్తేనేమో దానిలో ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. కారణం ఏంటంటే నువ్వు అట్లా, నీ దగ్గర ఇది ఖాళీగానే ఉంది, నువ్వు దాని జోలికెల్లా నీ జోబులోనే ఉంది. వాడేవాడు ఎక్కడో ఉండి వాడుతున్నాడు దానిని. దాని నుంచి ఫోన్లు, దాని నుంచి మెసేజ్లు, దాని నుంచి వాట్సాప్లు, దాని నుంచి ఫేస్బుక్లు, దాని నుంచి యూట్యూబ్లు, దాని నుంచి మొత్తం వాడేసుకుంటాడు. నీకు తెలియదు అసలు సంగతి. హ్యాక్ అవటం అంటే ఇది సంగతి. ఇప్పుడు ఉన్నటువంటి దొంగతనం కార్పొరేట్ దొంగతనాలు జరుగుతున్నాయండి. గమనించండి, అసలు మనకు తెలియట్లేదు. వాడొచ్చి తాళాలేం బద్దలు కొట్టట్లా. ఇదివరకు రోజులు అవి ఏంటి, తాళాలు వేసిస్తే వాటిని సుత్తితో కొట్టడం, దొంగ తాళాలతో ఓపెన్ చేయటం ఏం లేదు. వాడికి కావాల్సింది పాస్వర్డ్ ఒక్కటే, అదే తాళం. ఏంటిది? సైబర్ నేరగాలు అంటారు వీళ్ళని. ఎంత అఫీషియల్, వీళ్ళు సామాన్యులు అనుకుంటున్నారా? మంచి టాలెంటెడ్ పర్సన్స్. మీకు తెలుసో లేదో, సైబర్ నేరగాలు చాలా టాలెంటెడ్ పర్సన్స్. వాళ్ళు ఇంజనీరింగ్లు చదివి, బీటెక్లు, ఎంటెక్లు చదివి గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు. వాళ్ళకున్న టెక్నాలజీ మన గవర్నమెంట్కి లేదండి. గవర్నమెంట్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి లేదు ఆ టెక్నాలజీ. మరేమనుకున్నారు? వాళ్ళు సాఫ్ట్వేర్లు, అందుకోసమే హ్యాక్ చేయగలుగుతున్నారు. లేదా మనకేంది, మనం చేయగలమా? మనకు తెలుసా? కంప్యూటర్ గురించి కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది మనకు. వేరే వాడి ఫోన్ ఎక్కడో ఉంటే వాడి ఫోన్ నెంబర్లో మనం ఉపయోగించగలమా? లేదు. మరి వాడు వాడుతున్నాడు, వాడు ఎంత టాలెంటెడ్ పర్సను. రోజులు మారిపోయినాయండి. ఈ లోకంలో మనుషుడు ఈ టాలెంట్ ఉపయోగిస్తే దుష్టుడైన అపవాది కదా. అందుకోసం వాడు బాల్యములో ఉండగానే మనుషుని యొక్క హృదయాన్ని పాపానికి గురి చూపించవచ్చు. ఇప్పుడు నేను అన్నానే, అసూయ, ఈర్ష్య, ద్వేషం, దీనికి ఎట్లా చూపిస్తాం? ఈర్ష్యకు ఒక బొమ్మ చూపించండి మీరు. అందుకోసమే ఇదిగో భక్తులు మనకు ముందు కొన్ని బొమ్మలు చూపించారు. కొన్ని బొమ్మలు చూపించి ఇదిగో ఇది గర్వానికి సాదృశ్యం అన్నారు. ఏది గర్వానికి సాదృశ్యం? నెమలి. అందమైందే, అందమైనది పక్షి, అది దాన్ని మనం కాదనలేము. ఈ అందమైన పక్షి తన అందాన్ని బట్టి, తన సౌందర్యాన్ని బట్టి దాని నాట్యమయూరం అని అంటారు కదా కదా. మయూరం అనగా నెమలి. నెమలి నాట్యం ఆడుతుందంట పింఛమును విప్పి. దాని నాట్యం ఎంత అంత కాదు. పొగడాలంటే దాన్నే పొగిడేది, చెప్పాలంటే నెమలి గురించే చెప్పేది. దాన్ని బట్టి దాని వయ్యారం, దాని గర్వం ఎంత అంతా కాదు. కొంతమంది అంతేగా, కొన్ని వాళ్ళు కలిగి ఉన్న టాలెంట్స్ని బట్టి ఇక భూమి మీద ఆగరండి. ఏది కొద్దో గొప్ప ఉంటేనే. సామెత ఉంటుంది చూసారుగా, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడిద్ది అంట. ఏదో ఉన్నట్టు ఫీలింగు. ఇక భూమి మీద ఆగరి. కొంచెం తెలిస్తే చాలండి. తెలిసింది కొంచెమే, ఆ కొంచానికి వీళ్ళు భూమి మీద ఆగరు. వీళ్ళకే కనుక మొత్తం తెలిస్తే ఇక మన బతకనెత్తారు అసలు కదా అంటూ ఉంటాం మనం. అంటే గర్వం, అతిశయం, అతిశయానికి గుర్తుగా అక్కడ నెమలు కనపడతా ఉంది. ఇట్లా రకరకాలైనటువంటి పశువులు, మేకపోతు కనపడతా ఉంది. ఇది కాముకత్వానికి గుర్తు. మోహము అనేటువంటి త్రాగుబోతుతనం, అపవిత్రమైన కార్యాలు, వీటన్నిటికీ ఈ పంది సాదృశ్యంగా ఉంది. తిండిపోతుతనం అనేది ఉండకూడదు. అది పాపాల్లో ఒక పాపం తిండిపోతుతనం. అందుకే తిండిపోతులుగా ఉండొద్దు. మెడకు, గొంతుకకు కత్తి పెట్టుకోండి అని సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ వచ్చింది. అంతేననుకున్నారా? తాబేలు ఉంది. తాబేలు ఇక దాని గురించి చెప్పేదే ఉంది. అసలు నడక, దాని నడక ఉంటుంది. అబ్బా, ఇప్పుడు కనుక బయలుదేరిందంటే మధ్య రోడ్డుకి వెళ్ళడానికి వెళ్ళిపోతుందిగా. అమ్మో, సోమరతనమండి. అంటే పల్లెల్లో చేపెడతాడు తప్ప ఎవరైనా తినిపిస్తే బాగుండు అంటే తినటానికి కూడా బద్దకస్తుడు వీడు. ఏమనాలి వీడిని? రాజుగారు ఒకరోజు ఒక పెద్ద పోటీ పెట్టాడు తన రాజ్యంలో. నా రాజ్యంలో నెంబర్ 1 సోమరిపోతే ఎవడో నాకు తెలియాలి. ఈ రాజుకైనా బుద్ధి ఉండొద్దు. పోటీ పెడితే పెట్టాడు, మంచి పోటీ పెడితే బాగుండు.
వీరుడు ఎవరున్నారో తెలియాలనుకుంటే బాగుండు. వీరుడు, శూరుడు, ధీరుడు, మంచి జ్ఞాపక శక్తి కలిగిన వాడు, ఈ మంచి తలాంతులు, మంచి తెలివితేటలు ఉన్నవాడు ఎవడో తెలుసుకోవాలనుకుంటే బాగుండేది. ఎందుకంటే మంచి తెలివైన వాడు ఎవరున్నారో తెలుసుకొని పోటీ పెట్టి అలాంటి వ్యక్తికి తన రాజ్యంలో ఒక మంచి పదవి ఇస్తే రాజ్యానికి ప్రయోజనం. ఏమంటారు? తెలివైన వాడి తెలివితేటలు ఉపయోగించుకుంటే మంచిది. సర్వేలు చెబుతున్నాయి ఏమని తెలుసా? మన ఇండియన్స్ టాలెంట్లు మొత్తం కూడా మనం వాడుకోవట్లేదంట. అంతా అమెరికా, ఇంగ్లాండ్, బ్రిటన్, ఆస్ట్రేలియా, వేరు దేశాలకు మన టాలెంట్స్ మొత్తం అక్కడ మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? మన ఇండియన్స్. పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓలు ఎవరు? మన ఇండియన్స్. వాళ్ళ టాలెంట్ని బట్టి ఆ కంపెనీలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయినాయి. అదే వ్యక్తి టాలెంట్ని ఎక్కడ వాడుకుంటే అబ్బే మనం వాడుకోం. మాకు ఉత్తరాన్ని ఆయన పోరా బాబు అని అంటాం. మన టాలెంట్ని గుర్తించి అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మరి ఎక్కువ జీతాలు ఇచ్చి మా దగ్గర ఉండండిరా బాబు, మా దగ్గర ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు. మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మా హక్కర్లేదు, పో నీ టాలెంట్ మాకెందుకు, నీ టాలెంట్లు వాడితే దేశం అభివృద్ధి చెందదో, దేశం అభివృద్ధి చెందితే అట్ట, బాగుపడితే అట్ట అని మన టాలెంట్లు మనం వాడుకోవట్లేదండి. సోమరివాడు ఉన్నాడే దేశంలో, సోమరివాడు ఎంతమంది ఉన్నారో మంచి నెంబర్ 1 సోమరిపోతాడు ఎవడో తెలుసుకోవాలనుకున్నాడు రాజుగారు. అసలు నేను అనుకుంటా ఆ రాజుకు బుద్ధి లేదు. నేను అనుకోవటం అయితే కానీ రాజుకు బుద్ధి లేదు. పెడితే పెట్టాడు పోటీ. తెలివైన వాడు ఎవడో తెలుసుకోవాలని పోటీ పెడితే బాగుండు. అది రాజ్యానికి ప్రయోజనం, దేశానికి ప్రయోజనం. సోమరపోతుడు ఎవడో తెలుసుకుంటే ఉపయోగం ఏముందండి? ఆడి కోసం మళ్ళీ డబ్బులు వెచ్చించా ఖర్చు. పంచపక్ష పర్వాణాలు పెట్టి సోమరపోతుడు ఎవడో ఫస్ట్ ఎవడొస్తాడో చూద్దాం, వీటిని ఆలస్యంగా ఎవరు తింటారో చూద్దాం అనుకొని టమకాయ పిచ్చాడు. సోమరపోతులు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా వచ్చి ఆ పల్లెల ముందు కూర్చున్నారు. పెద్ద పల్లెలు, అసలు ఎన్ని రకాల ఐటమ్స్ అంటే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి అందులో. ఇక నెమ్మది గిలుకొని తింటున్నాడు ఒకడో, చీకుతున్నాడు ఒకడో. ఇక ఈ రకంగా అండి తెల్లారిపోతుంది. ఈ లోపల సైనికుడు ఒకడు వచ్చాడు. రాజా, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయ్యా. ఏంటో చెప్పరా అన్నాడు రాజుగారు. ఏం లేదయ్యా, మన ఆహ్వానాన్ని అందుకొని మన దేశంలో నుండి సోమరపోతులు మొత్తం వచ్చారయ్యా. చూడండి ఎంతమంది సోమరపోతులు. నిజమేరా, నాకు అదే బాధ. దేశంలో ఎంతమంది సోమరపోతులు ఉన్నారా? ఏం చేస్తాం, మన కర్మ, మన దేశం ఎట్ట వచ్చింది అని అనుకుంటున్నాడు రాజుగారు. సర్లే కానీ ఇంతకు విషయం ఎన్ని వచ్చిన సంగతి అయితే ఒక్కడ రాలేదయ్యా. రాలేదా? ఎందుకు రాలేదురా? పోటీ నచ్చలేదా? పోటీ నచ్చకపోవడం కాదయ్యా, ఇక్కడికి రావడానికి బద్ధకం వేసి ఈ పల్లె మీద ఆడగదేమన్నాడు అయ్యాడు. అబ్బా ఏంటంట, పోటీలో పాలు పొందడానికి ఆడు ఇంటి దగ్గర నుంచి లేచి రావడానికి బద్ధకం. ఇప్పుడు ఈ లెక్కన నెంబర్ 1 సోమరిపోతే ఎవడో ఇప్పుడు మీరు చెప్పండి. ఆడు అక్కడి నుంచి కూడా లెక్కట్లా. వాక్యం చెబుతుందండి, నేను చెప్పట్లేదు. సోమరివాడు చెయ్యి గిన్నెలో ముంచుతాడే తప్ప దాని నోటి దగ్గరికి తెచ్చుకోలేడు. ఇలాంటి వాడు పొలం కలిగి ఉంటే ఏం పండిస్తాడు? సోమరివాని చేనులు దాటిపోవచ్చు ఉండగా అని వాక్యం చెబుతుందిగా. ఆ చేనంతా ఎలా ఉందంటే, ఆ పొలం, ఆ చేను తోలదొండ్ల పిచ్చి మొక్కలు, ముళ్ళ కంపలతో నిండిపోయి ఉంది. అందుకే కదా ఇందాక వాక్యంలో కూడా మనం విన్నాం, తలాంతులు. ఒకడేమో 5కు 5, 2కి 2, మరొకడేమో 1 తలాంతు వాడు ఏం చేశాడు? దాచిపెట్టాడు. సోమరివాడే చెడ్డదాసుడా అన్నాడుగా. సోమరితనం అది భయంకరమైన పాపం. ఉండాలి, చురుకుతనం కలిగిన వారమై ఉండాలి. లేఖనాల్లో అదేగా చెప్పబడింది. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వీరు చాలా చురుకైన వారు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలా ఉండాలి? చురుకైన వారిగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనం చురుకుగా ఉండాలి. చేసే పనిలో చురుకుదనం ఉండాలి, చేసే ఆలోచనల్లో చురుకుదనం ఉండాలి. ఇవాళ చేయాల్సిన పని కొంతమంది రేపు చేయొచ్చులే. నేనంటాను, ఈరోజు చేయాల్సిన పని అవసరమైతే నిన్నే చేసి కూర్చోవాలి. ఏదైనా మీటింగ్ ఉందనుకోండి, మీటింగులు పెడతా ఉంటాం. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాలుగా పెడుతున్నాను నేను మీటింగులు. ఈరోజు ఏం కొత్త కాదు నాకు. 20 సంవత్సరాలుగా మీటింగులు పెడుతున్నాం.
మీటింగ్ రేపంటే ఇంచుమించుగా పనులను ఈ రోజుకే అయిపోవాలి. నాకు మీటింగ్ రోజున ప్రశాంతంగా కూర్చోవాలి తప్ప టెన్షన్. రేపు పని అంటే కనుక ఈరోజు అయిపోవాలి. అది నేను కోరుకుంటా. కొంతమందిని చూస్తూ ఉంటాను, చాలా మీటింగులకి వెళ్తూ ఉంటాంగా, వెళ్ళేసరికి మీటింగ్ టైం అయింది అప్పటికే 10 వీళ్ళు 11 అయినా లుంగి మీద తిరుగుతుంటారు. అసలు ఏంటి అనిపించింది. ఎక్కడి నుంచో నేను వచ్చాను ఇక్కడికి, ఈయన ఇంకా మొహం కూడా కడగకుండా స్నానం చేయకుండా ఇంకా పాచిమొహం వేసుకొని, మధ్యాహ్నం 2 మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టాలి, 11 కూరగాయల కోసం వెళ్తారు. కూరగాయల కోసం అప్పుడు వెళ్తారు. ఈ కూరగాయలు తేడానికి వెళ్ళినోడు ఎప్పుడు వెళ్తాడు, ఎప్పుడు తెస్తాడు, దాన్ని ఎప్పుడు వండాలి, ఎప్పుడు పెట్టాలి, ఏమనాలండి ఇలాంటి వాళ్ళని. నేను అంటాను, మీకు చెప్పే ఒక దైవ సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, సోమరితనం అనేది మనకు ఉండకూడదు. చేసే పనిని త్వరగా చేయాలి మనం, ఆలస్యం అనేది ఉండకూడదు. అట్లా ఉండాలి మనం. సోమరితనం మనకు తగదు. ఇట్లా చాలా రకరకాలైనటువంటి చిరతపులు ఉంది కదా, అది క్రూరమైనటువంటి జంతువు కదా, కఠినమైన స్వభావం, ముక్కోపి, ఈర్ష్య, ద్వేషాలతో నిండిన హృదయానికి సాదృశ్యంగా సర్పం ఉంది అక్కడ. ఆ సర్పం దుష్టుడైనటువంటి అపవాదికి సాదృశ్యంగా, అంతేకాదు తనకు దక్కంది ఇతరులకు దక్కకూడదు అనేటువంటి మనస్తత్వానికి సాదృశ్యం. అంతేగా ఘటసర్పం అవ్వను మోసగించాడుగా, సర్పమేనా? ఆ సర్పం చెట్టు మీదకి వెళ్ళి చెట్టు మీద ఎక్కి కూర్చొని ఈ కాయను కోసి అవ్వమ్మ తిను అని ఇచ్చాడా? అలా అనుకుంటున్నారు మీరు? వాడు ఎప్పుడు కూడా తన చేత్తో ఏమీ చేయడు, తన చేతికి మట్టి అంటుకొనియడు, ఏ చేసిన మనతోనే చేపిస్తాడాడు. నాకు దక్కని ఈ సింహాసనం, నాకు దక్కని ఈ పరలోక రాజ్యం ఈ నరునికి కూడా దక్కకూడదు, నాకు దక్కని అధికారం, ఆధిక్యత ఈ నరునికి దక్కకూడదు అని యుక్తిగా, కుయుక్తిగా ఇది నిజమా అన్నాడు. అసలు ఎంత ఒక అద్భుతమైన పదాన్ని ఉపయోగించాడు మనిషిని అట్రాక్ట్ చేయడానికి.